अपने पूरे परिवार के साथ देखिए पैडमैन की कहानी। डाउनलोड एंड सब्सक्राइब टू द ZEE5 ऐप राइट नाउ। అక్కడ జనాలు చూస్తుంటే ఏంటి వీడ పిచ్చి అనిపిస్తుందమ్మా. ఎవరు పిచ్చి వారికి ఆనందమే. వదిలే. ఇదిగో ఈ బట్టలు ఇసిరిగేసే. ఆ దుర్గమ్మ సంగతి తెలిసిందే గాని మామయ్య కూడా ఇలా మారిపోతాడు అనుకోలేదమ్మా. ఏంటి ఆ మాటలు? మామయ్య ఏం చేశాడు? ఏంటి మీ అన్నయ్య అన్నానని కోపం వచ్చిందా? రాదా మరి? ఏం చేశాడని అంటున్నావు? చెప్పు. ఏంటమ్మా అంత వెనకేసుకొస్తున్నావు? ఆ వేళ హాస్పిటల్కి వచ్చాడు అంతే, మళ్ళీ వచ్చాడా? ఎలా ఉన్నానో ఏంటో చూసాడా? అసలు ఒక్క ఫోన్ అన్నా చేశాడా? ఏదో పెద్ద అయినట్టు సమర్థిస్తున్నవాడిని. ఆయన రాకపోవచ్చు, రాలేకపోవచ్చు, కానీ మన మీద ప్రేమ లేదని ఎలా అంటావు? ఉంటే ఎందుకు రాడు? అసలు ఎంత దూరంలో ఉన్నాడు మామయ్య? ఒక మాట మాట్లాడితే ఎంత టైం వేస్ట్ అవుతుంది? నాకు మామయ్య చూడాలనుందమ్మా, అదెవరికి అర్థం అవుతుంది? నేను అర్థం చేసుకున్నాను, కానీ నువ్వే ఆయన గురించి తొందరపడి అపార్థం చేసుకుంటున్నావు. పూట రేపు ఆదివారం అమ్మవారి గుళ్ళో నీ పేరు మీద పూజ చేయిస్తున్నారు. ఏంటి అన్నయ్య తన కూతురు కోసం పూజ చేయిస్తున్నాడా? ఎంతైనా అన్నయ్య అన్నయ్యే. ఈ విషయంలో వదిన కూడా ఏ గొడవ లేకుండా పూజ జరగనిస్తే ఆనందం. మా స్టాఫ్ అందరికీ భోజనాలు కూడా పెడుతున్నారు. ఆ బాధ్యతంతా కూడా నాకే అప్పచెప్పాడు తెలుసా? తొందరపడి చూడ్డానికి రాలేదని మామయ్య నానేసా. సారీ ప్రియా. ఏంటే సారీ అంటూ నన్ను పరాయిదాన్ని చేస్తున్నావు? అవును, నువ్వు పరాయిదానివేగా. నువ్వు మీ అన్న చెల్లివి కదా, తర్వాతే కదా నాకు తల్లివి.